ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. గర్భిణీ స్త్రీ దేవాలయానికి వెళ్ళవచ్చా? గర్భం వచ్చినటువంటి స్త్రీ దేవాలయాలకి చక్కగా నడిచి వెళ్ళవచ్చు 6వ నెల నిండనంత వరకు. 6వ నెల వచ్చిన దగ్గర నుంచి పురిటితో సమానం. అందుచేతనే గర్భిణీ స్త్రీలు ఇంట్లో కూర్చొని తమకు పుట్టబోయేటువంటి బిడ్డడు దేదీప్యవంతమైనటువంటి జ్ఞానవంతుడు కావటానికి వీలైన సంస్కారవంతమైనటువంటి పుస్తకాలు, గ్రంథాలు పఠనం చేయటం వలన అద్వితీయమైనటువంటి మానసిక శాంతి వస్తుంది. లోపల గర్భం లోపల ఉన్న పిల్లవాడు కూడాను ఆ ఉమ్మనీరులో తిరుగుతూ పడేటువంటి బాధను మర్చిపోతాడు ఆ దైవ చింతన పఠనం చేస్తున్న తల్లిని చూసి. అందుచేత దైవ చింతన అనేటువంటిది గర్భిణీ స్త్రీలు ఉల్లాసంగా ఉండాలి అనే విషయాన్ని, దైవ చింతన కలిగి ఉండాలి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దానికి ఉదాహరణే హిరణ్యకశిపుని యొక్క భార్య లీలావతి. ఆమెను ఇంద్రుడు తీసుకువెళ్ళాడు. అప్పుడు మధ్యలో నారదుడు వచ్చి ఆపి, నీకు తెలియదు, ఈమెకు పుట్టబోయే బిడ్డే నీ పదవిని రక్షించబోతున్నాడయా, నీకేం తెలియదా అన్నాడు. ఓహో అలాగా, అయితే ఏం చేద్దాం అన్నాడు. నేను తీసుకెళ్తున్నాలే అని చెప్పేసి ఆ యొక్క నారదుల వారు ఆ లీలావతిని తన ఆశ్రమానికి తీసుకువెళ్ళి అక్కడ ఉంచి ప్రతినిత్యం కూడాను నారాయణ తత్వాన్ని ప్రబోధించాడు. ఆమె కనులు మూసుకొని ఉన్న సమయంలో లోపల బిడ్డడు కూడాను ఊగొట్టాడు. అప్పుడు ఈయన నారాయణ మంత్రం ఉపదేశించాడు గర్భం లోపల ఉన్నటువంటి బిడ్డడికి. ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మహామంత్రాన్ని ఉపదేశిస్తే ఆ బిడ్డడు దాన్ని పఠించాడు. సాక్షాత్తు నారాయణ మంత్రోపదేశం జరిగింది నారదుడి వల్ల. అందుచేతనే ఆయన పుట్టుకతోనే నారాయణ జపం చేయటం, చదువుకునేటప్పుడు కూడా నారాయణ తత్వంతో ఉండటం, తండ్రికి ఇష్టం లేని నారాయణ జపం చేయటం వల్లనే తండ్రికి బద్ధశత్రువు అయిపోయాడు. ఆయన అనేక బాధలు పెట్టినప్పటికీ శ్రీహరి ఎక్కడున్నాడు రా చూపించు అంటే ఇందుగలడందులేడను సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదక చూచిన అందందేగలడు దానవాగ్ని వింటే అని చెప్పాడు. సరే అని చెప్పేసి ఇక నరసింహస్వామి ఆవిర్భవించడం ఇదంతా అందరికీ తెలిసిందే. అంటే ఏంటనమాట, ఇక్కడ గర్భిణీ స్త్రీలు ఎప్పుడూ కూడాను చాలా చక్కటి గ్రంథాలు చదువుకోవాలి. దేవాలయానికి వెళ్ళాలనే తలంపు ఉంటే 6 నెలల లోపే వెళ్ళాలి. 6వ నెల వచ్చిన దగ్గర నుంచి పురుడు వచ్చినట్టు లెక్క. అలా దేవాలయానికి వెళ్ళకూడదు అనేటువంటి నియమం మాత్రం మనకి శాస్త్రాల్లో చెప్పారు. కొన్ని మంత్రాలు కూడా వినకూడదు గర్భిణీ స్త్రీలు. ఇంట్లో ఏదైనా మన్యసూక్త పారాయణ చేస్తున్నారనుకోండి, మూలమంత్ర జపం చేయాలి. ఆ జపాన్ని చేసే బ్రాహ్మణంతా కూర్చొని చేస్తున్నారు, ఆ మంత్రాన్ని వినకూడదు. అట్లాగే ఉపనయనంకి వెళ్ళినప్పుడు ఉపనయన మంత్రాలు కూడా గర్భిణీ స్త్రీలు వినకూడదు అని కూడా మనకు శాస్త్రంలో చెప్పారనమాట. అది విన్నందువలన గర్భం లోపల ఉన్నటువంటి ఉమ్మనీరులో తిరుగుతున్నటువంటి బాలుడు లేక బాలిక ఈ మంత్రాల శక్తి యొక్క పవర్, అంటే ఒక దేదీపమైన విద్యుత్ శక్తిని ఈ యొక్క బాలిక లేక బాలుడు తట్టుకోలేడు. దానివలన ఉపద్రవాలు ఏర్పడతాయి సుమా. అందుకనే వినకూడదు అన్నారు తప్పితే మీరు వినటానికి వెళ్ళలేదు అంటే సరిపోతుందా? దాని యొక్క వెనకాల ఉన్న అంతరార్థాన్ని గ్రహించాలి. మంత్రాలకి దివ్యవంతమైన శక్తి ఉంది. మనం మంత్రాన్ని అనుష్ఠానం చేసామంటే ఆ మంత్ర ప్రభావం చేత ఏదైనా సాధించుకోవచ్చు నిష్టగా చేస్తే. మంత్రాలకి చింతకాయలు రాలవు, చింతలు తీరుతాయి అనేటువంటి సూత్రం ఇప్పటికీ మనం పాటిస్తూనే ఉన్నాం. అందుకే మంత్రోచ్చరణ చక్కగా చేసే వ్యక్తిని చూడండి, దేదీప్యవంతంగా మెరుస్తూ ఉంటాడు. నిత్యం 3 పూట్ల గాయత్రి చేస్తారండి ఆయన.
అందుకనే తేజస్సుతో ఉన్నారు అంటారు. ఆయన ఏమండి ఉపాసకుడు అంటారు. ఉపాసన అనేది ఎక్కడి నుంచి వచ్చింది? ఆ మంత్రంలో తగిన పరమార్థం నుంచి వచ్చి దాన్ని చక్కగా ఆచరించడం వలన అతనికి వాక్శుద్ధి వచ్చింది, అతనిలో దివ్యశక్తులు వచ్చినాయి. అంతేగాని నేను మంత్రం చేస్తున్నానని చెప్పేసి మనస్సు ఒక చోట మంత్రం ఒక చోట ఉంటే ఫలితం ఉండదన్నమాట. కాబట్టి గర్భిణీ స్త్రీలు గుర్తుపెట్టుకోవాల్సింది ఇది. కాబట్టి గర్భిణీ స్త్రీలు దేవాలయానికి వెళ్ళవచ్చు, కానీ 6వ నెల వచ్చినప్పటి నుంచి కూడాను దేవాలయ దర్శనం నిషిద్ధం. ఎందుకంటే కొండలు కోనలు ఎక్కిపోయేటప్పుడు లోపల ఉన్నటువంటి గర్భసంచిలో ఉన్నటువంటి ఆ బాలుడు లేక బాలిక కొద్దిగా బాధకి గురవుతారు కాబట్టి